ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఉమ్. ఒక 7-8 నెలల క్రితం జరిగిన ఘోర పరాజయం పరాభవం దాని నుంచి అతను ఇప్పటికే బయటపడలేకపోతా కట్ ఉన్నాడు. అయిపోయిందమ్మా, పుండు అది మీద అత్తట్లు చూడు కనెక్ట్ చేయమని. రైట్. పుండు మీద కారం జల్లినట్టుగా సో మీ వాయిస్ చదువుకున్న రావట్లేదు. వాళ్ళలో ఎస్. బయట కనపడతా ఉంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళలో తెలుస్తూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏ అంశంతో ప్రజల్లోకి వెళ్ళాలి, అసలు ఏ రకంగా ఎదుర్కోవాలి, ఇక్కడ ఇప్పుడున్న ప్రజలకి ఒక ఒక్కపోత నుంచి ఒక శీతల పవనాలు ఉన్న గదిలోకి వచ్చినట్టుగా ఉంది వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరితోటన్నా మాట్లాడదామన్నా, టీవీ పెట్టాలన్నా బూతుల పంచాంగం, జుగుప్సాకరమైన భాష. ఇదేంటని వీళ్ళు చేస్తున్న అరాచకాలని, దోపిడీని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు, దుర్మార్గాలు, రాజకీయ పార్టీల మీద అణిచివేత, గృహ నిర్బంధాలు, చాలా దారుణంగా అరాచకం సృష్టించాడండి. ఆ పాదాల నుంచి ఒకసారి బయటకు వచ్చిందా రిలాక్స్డ్ గా ఉన్నారు. వాళ్ళకి అసలు ఈ అభివృద్ధి ఇవన్నీ తర్వాత అసలు ముందు వీళ్ళ సంగతి చూడండి. ఈ దుష్ట శిక్షణ కావాలి అర్జెంట్ గానే. ఎందుకంటే వాళ్ళు బరిదెగించి మాట్లాడుతూ ఉన్నారు. కొద్ది రోజులు మీరు వెసులుబాటు ఇచ్చారు, వాళ్ళ పరివర్తన పశ్చాత్తాపం వస్తుంది అనుకున్నారో, లేకపోతే చట్టపరంగా శిక్షించాలి కాబట్టి సరైన సాక్ష్యాధారాలు సేకరించి తర్వాత శిక్షితం, చట్టానికి అప్పచెపుతాం, చట్టం తన పని తాను చేసుకుంటుందని మీరు చాలా పద్ధతిగా రాజ్యాంగానికి చట్టానికి లోబడి పనిచేస్తున్నారేమో. కానీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే, అడ్డగోలుగా దోపిడీ చేసిన పెద్దిరెడ్డిని కానీ, ఋషికుడిని కొల్లగొట్టేసి తొలిచేసి ప్యాలెస్లు కట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డిని మద్యం కానీ, ఇసుకలో కానీ, భూముల్లో కానీ ఎక్కడ దొరికితే అక్కడ వీళ్ళు దోపిడీ చేశారు, అదంతా రికవరీ చేయమని కోరుకుంటా ఉన్నారండి. అలాగే జుగుప్సాకరమైన భాష మాట్లాడి తల్లిని, చెల్లిని, పిల్లల్ని, ఎవరిని, కుటుంబ సభ్యులను కూడా వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళని కూడా మీరు వదిలిపెట్టడానికి వీల్లేదన్నారు. ఆ కార్యక్రమం మొదలు పెట్టారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కడు దీనికి మూల కారణం అంతఃపురం వైపు వేలు చూపిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోకుండా వస్తుంది చట్టం. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చిందండి. ఒక్కొక్కడు తన వాళ్ళు అనుకున్న వాళ్ళు, అయిన వాళ్ళందరూ కాని వాళ్ళు, అయిన వాళ్ళు మొత్తం అతను వదిలేసిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సుమతి శతకంలో మాట చెప్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోతారని ఎవరన్నా సరే. ఇతని వల్ల ఏంటి ఉపయోగం? వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోతా ఉంది. ఇతనితో పాటు ఒక్క నిమిషమేనండి, ఇతనితో పాటు ఉంటే వాళ్ళందరూ కూడా జైలు పాలు అవుతున్నారు. వాళ్ళ నాన్న హయాంలో ఐఏఎస్లు జైలుకి వెళ్తే ఈయన హయాంలో ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లు కూడా పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కడు జారిపోతున్నప్పుడు అతను ఫ్రస్ట్రేషన్ నాకేం చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అన్నాడు. అతను ఎవరిని గెలుక్కోకూడదు అతను గెలుక్కున్నాడండి. ఎవరిని రాంగ్ హ్యాండిల్ చేయకూడదు అతను రాంగ్ హ్యాండిల్ చేసాడు. పవన్ కళ్యాణ్ గారు ఎంత సముదాయించినా, ఎంత తగ్గించి చూడాలనుకున్నా వాళ్ళని ఆపలేరండి జన సైనికుల్ని. ఎందుకంటే చాలా ఓపిక పట్టారు వీళ్ళంతా. టీడీపీ వాళ్ళు కానీ, జన సైనికులు కానీ చాలా వాళ్ళ నాయకత్వాలు వాళ్ళని అదుపు చేస్తూ ఉన్నాయి. వాళ్ళలో రోషం, పౌరుషం, ఉక్రోషం వచ్చి ఊగిపోతూ ఉన్నారు వాళ్ళంతా. అసలు వీళ్ళు బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. వీళ్ళకి ఎందుకు ఇంకా వీళ్ళని వదిలిపెట్టారని చెప్పేసి వాళ్ళందరూ రగిలిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పుణ్యమే కారం జల్లినట్టు తన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రాసిక్యూట్ చేయాలి ఈ విషయంలో. స్పీకర్ గారి విషయంలో లెటర్ రాసిన దాంట్లో కానీ ఒక డిప్యూటీ సీఎంని వ్యక్తిత్వ హననం చేయటమే కాకుండా చాలా తేలిగ్గా ఈసడించి వెక్కిరించినట్టు మాట్లాడినందుకు కానీ చంద్రబాబు నాయుడు గారి భాష మీద కూడా అతను మాట్లాడాడు. ఎంత దౌర్భాగ్యం అంటే, సప్త సముద్రాలు ఈదిన వాడికి మురికాలలో గిజగిజలాడినట్టు చంద్రబాబు గారు ఇతను తెలుగు పాఠాలు నేర్పించుకుంటున్నట్టు ఇతని చేత నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ నుంచి అమ్మహా వరకు గడగడ వరుసగా చెప్పలేని ఈ జగన్మోహన్ రెడ్డి 10 మాటలు సక్రమంగా అపస్వరమో అపశబ్దం పలికే ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే మాకు చాలా చికాగ్గా ఉందండి. పౌర సమాజం అంతా కూడా మీకు ఒక చిన్న సూచన చేసి నేను ముగిస్తాను. కూటమి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ని కానీ, వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళని కానీ, ఆ సోషల్ డెవిల్స్ ని కానీ మీరు అరెస్ట్ చేస్తే మిగతా ఖైదీలు ఉన్న చోట వాళ్ళని పెట్టద్దు. ఎందుకంటే మిగతా ఖైదీలు పశ్చాత్తాపము, పరివర్తన చెంది వాళ్ళు విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు మంచి మార్గాన్ని అనుసరించి
వాళ్ళు బయటికి రావడానికి మంచిగా మారి బయటికి రావాలని చూస్తారు. వాళ్ళలో వీళ్ళని కలిపితే మంచినీటి బావిలో విషం కలిపినట్టు Yes. వీళ్ళ భావజాలంతో వాళ్ళు పాడైపోతారు. Right. ఇది ఇద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు ముత్య చౌదరి గారు ఉన్నారు, యువకుడు సుందర విజయ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళు మీ అధిష్టానాలు చెప్తారు, మీ Right. ప్రభుత్వంలో వాళ్ళకి విజ్ఞప్తి చేసి వీళ్ళు దయచేసి వాళ్ళతో కలపొద్దని నేను కోరుకుంటా ఉన్నాను. రైట్, మళ్ళీ వాటి కోసం ప్రత్యేకంగా వెచ్చించిన నిర్మాణాలు చేయలేము. బుచ్చిచారి గారు ఏం చెప్తారు బడ్జెట్ మీద, తర్వాత సూపర్ 6 పైన? అసలు ఎక్కడ సూపర్ 6 అమలు చేయలేదు, మొత్తం కూడా